హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మా పాప బర్త్డే వీడియోలో చెప్పాను కదండి, పాప బర్త్డే అయిపోయాక మేము ఊరైతే వెళ్తామని. ఊరైతే వచ్చేసామండి. వెళ్తున్నామని చెప్పాను కానీ ఎందుకు వెళ్తున్నామనేది చెప్పలేదు కదా. మేము అమ్మవారి సంబరం చేయటానికైతే ఊరు వచ్చామండి. దుర్గాదేవి అమ్మవారి సంబరం అయితే చేస్తున్నామన్నమాట. ఇది మా మావయ్య గారి మొక్కు అనమాట. అతను ఎప్పుడో మొక్కుకున్నారు సంబరం చేస్తాము అనేసి. అదనేది ఇప్పుడు అవుతుందన్నమాట. యాక్చువల్గా ఈ సంబరం అనేది పాప బర్త్డే రోజు కల్లా మేము ఊరొచ్చి పాప బర్త్డే రోజే సంబరం చెయ్యాలని అయితే అనుకున్నాము. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సంబరం అయితే ఆ రోజు కల్లా అవ్వలేదన్నమాట. అందుకే పాప బర్త్డేని హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకొని తర్వాత ఊరైతే వచ్చేసామండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అమ్మవారి సంబరం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సంబరం రోజు మార్నింగ్ అమ్మవారి టెంపుల్ నుండి ఒక ఆవిడైతే వచ్చారండి. ముందు చూస్తున్నారు కదా, ఆ అమ్మవారిని పూలదండలతోని గట్టా అలంకరించి బొట్లు పెడుతున్నారు కదా, ఆవిడ అనమాట. ఆవిడ ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చేసి అమ్మవారి ఫోటోని నీట్గా అలంకరించారు. అలాగే సంబరంకి కావాల్సిన ఆ మట్టి కుండల్ని నీట్గా పసుపు కుంకాలతో బొట్లు పెట్టి అలాగే పూలదండలతోని చాలా బాగా అలంకరించారనమాట. ఇంకా ఆవిడ పూజకి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలి, ఆ ఘటాలని అలాగే ముర్రాటని అవన్నీ ఆవిడ అలంకరించి వెళ్ళిపోయిన తర్వాత మేము అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పరవాన్నం, అట్టు, అలాగే బూర్లు, అలాగే ఫ్రూట్స్ అన్నీ అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టామన్నమాట. మొత్తం క్లమ్జీ చేసేస్తున్నాం, ఒకే వేళ తీయాలి. వీడియో 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 ఇంట్లో అలా దీపం పెట్టుకొని నైవేద్యాలు అవి పెట్టుకునేసరికి వేషాలు అయితే వచ్చేసాయండి. డప్పులు వేషాలు అవి వచ్చాక ఇంట్లోన అమ్మవారి దండకం అది చదివి ఇంకా ఘటాలను అయితే ఎవరు మొదట ఎత్తుకుంటారో వాళ్ళకైతే ముందు కాలు కడగాలి. మొదట మా మావయ్య గారు అయితే ఎత్తుకుంటున్నారనమాట. సో అందుకని అందరం మా మావయ్య గారికి కాలు అయితే కడిగామన్నమాట. ఇంకా తర్వాత వీళ్ళొచ్చి మనకి ఘటం పెడతారనమాట.
మొదటగా ఘటాన్ని మా మావయ్య గారు ఎత్తుకున్నారండి. అతను ఒక 4-5 అడుగులు వేసిన తర్వాత ఇంకా 1 బై 1 అందరం ఘటాన్ని అయితే పట్టుకున్నామన్నమాట. సో సంబరం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఘటాన్ని చూపించి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇలా అమ్మవారి సంబరం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించిందండి. మా పాప కూడా ఆ ఘటాన్ని మోసి ఒక 5-6 అడుగులు వేసింది. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా అందరం కలిసి సంబరాన్ని అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. ఫైనల్గా సంబరం వీడియో అయితే ఇంతేనండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే కొన్ని ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.